కొంతమంది తిట్టుకుంటున్నారు ఎందుకు బస్సులు పెట్టారు కానీ నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తామని జగన్ అన్నారు. దాని గురించి మీరేమంటారు? నేనైతే ఏం చెప్పను మేడం. మాకు ఏ శిక్షలు రాలేదండి. మా సిక్స్ ప్యాక్ వాళ్ళలో ఉండి మనం అబద్ధం ఆడకూడదు. గత ప్రభుత్వం గురించి మరి మనకు తెలియదే ఉంది. అంత అప్పులు అలాగే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు అతను చేసే పని మంచి పని అన్ని మంచిగా చేస్తున్నాడు. తర్వాత ఒకటి బస్ ఫెసిలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే 50-50 అనమాట. కొంతమంది తిట్టుకుంటున్నారు ఎందుకు బస్సులు పెట్టారు కానీ కొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. 7:30, 8కి వెళ్ళిపోయే వాళ్ళు 9 అలా అయిపోతుంది ఆ బస్ కోసం వెయిట్ చేసి. సో ఇబ్బంది అవుతుంది. బస్సులు పెంచి ఈ ఐడియా పెట్టుంటే బాగుండేదేమో అనిపిస్తుంది అంతే. లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మహిళలకు రక్షణ ఎలా ఉంది? అది కూడా 50-50 లాగే ఉంది. అంటే తప్పు అని చెప్పలేము, ఒప్పు అని చెప్పలేము, అట్లా ఉంది సిచ్యువేషన్. కాలేజ్ పై ప్రైవేటీకరణ జరిగింది కదా, దాని గురించి మీరేమంటారు? దాని గురించి నో ఐడియా మేడం. ప్రజెంట్ న్యూస్కి చాలా దూరంగా ఉంటున్నాం. అంటే చూసే సిచ్యువేషన్స్, బయట జరిగే ఇన్సిడెంట్స్కి వీటికన్నిటికీ కొంచెం దూరంగా ఉంటున్నాం. చూస్తుంటే భయం వేస్తుంది. అంటే రేపు బయటికి వెళ్ళే ఈ ప్రభుత్వానికి ఓటేస్తాను మేడం నేనైతే. నన్నే అడిగారు. నెక్స్ట్ మళ్ళీ మేమే వస్తామని జగన్ అన్నారు. దాని గురించి మీరేమంటారు? నేనైతే ఏం చెప్పను మేడం. మాకైతే నమ్మకం లేదు అసలు. మాకైతే నమ్మకం లేవు. అలాగని ఎవరికి ఉండేవి వాళ్ళకు ఉన్నాయి మేడం. ఆయన మంచిగా చేశారు. ఎవరి వైపు తప్పు ఉంది ఒప్పు ఉంది అని చెప్పలేము. బోత్ ఆర్ ఈక్వల్ నాకు తెలిసి. అయితే లోకేష్ గారు వైజాగ్ లో డాటా సెంటర్ ని తీసుకొస్తున్నారని చెప్తారు కదా, దానిపై యువత మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ప్రభుత్వం నాకు నచ్చిన ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఏం చేసినా నాకు మంచి అనిపించింది మేడం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పు ఉందండి? మార్పు ఉందంటే బాగానే ఉంది. వర్షాకాలంలో వర్షాలు పడతాయి, ఎండాకాలంలో ఎండలు పడతాయి. అలానే ప్రభుత్వం అనేది వస్తుంది, వెళ్ళిపోద్ది. మార్పు అనేది ఉందా లేదా అన్నది మీరు చెప్పాలి. ఎందుకంటే నలుగురితో మీరు మాట్లాడతారు, చేస్తారు కాబట్టి. మీరు ఎలాంటి మార్పులు చూసారో అది చెప్పండి. నేను ఏ మార్పు చూడలేదు. వానాకాలం పథకాలు ఇచ్చారు, ఉచిత బస్ పథకం ఇచ్చారు. మాకు ఏ శిక్షలు రాలేదండి. మా సిక్స్ ప్యాక్ తప్ప ఏ శిక్షలు రావట్లేదు నిజంగా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ ఎలా? లాస్ట్ టైం బాగుంది, ఇప్పుడు కొంచెం టూ మచ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేది వైఎస్ జగన్ అనే జగన్ అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి సిక్స్ ప్యాక్ వాళ్ళు బాగుపడతారని. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పు ఉందండి? గత ప్రభుత్వం బాగుండేది కానీ ఈ ప్రభుత్వమే బాగుందండి. ఈ ప్రభుత్వమే బాగుందంటారా? వచ్చే ప్రభుత్వం పదే జగనే వస్తారని జగన్ అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అది వెళ్ళే వీడియో తప్ప అసలు పబ్లిక్లో లేదండి. వాళ్ళు చెప్పుకోవటమే అంతే. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అందరికీ బాగానే వస్తున్నాయండి, అర్హులందరికీ. ఉచిత బస్ పథకం పెట్టారు కదండి, దాని గురించి ఏమంటారు? కొందరు లాభం కొందరు లాస్ అండి దానివల్ల అంతే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ ఎలా ఉంది? అప్పుడుకి అలాగ ఉంది, ఇప్పటికి అలాగే ఉందండి. అది ఏం మార్పులు లేవండి అట్లు. ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా మార్పు ఉందండి? ఉందండి, చాలా మార్పు ఉంది. రోడ్లు వేయించారు, అన్ని మంచిగా చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. బిషన్ రోడ్ వచ్చారు, మన దివాళీ పరుషులు వచ్చారు, వచ్చి అందరినీ పలకరించారు. అందరినీ అన్ని మంచిగా అడుగుతున్నారు. ఏమైనా చేసి పెట్టాలా, ఏమైనా చేయాలా, ఏంటి ఇంకేమైనా కావాలా అభివృద్ధి అని అడుగుతున్నారు. అంతగా మంచిగా చేస్తున్నారు. జైభవాని మాల్లో ఉండి మనం అబద్ధం ఆడకూడదు. గత ప్రభుత్వం గురించి మరి మనకు తెలియదే ఉంది. అంత అప్పులు అలాగే ఉన్నాయి. మరి ఆ భవాని శుభ్రంగా ఆ అమ్మవారి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు శుభ్రంగా ఉండాలి. నేను మాల పట్టుకొని కన్యభవాన్ని మాట్లాడుతున్నా, శుభమే జరిగిద్ది. మన భారతదేశ ప్రజలందరికీ శుభం చేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడుకి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాట అంతా మంచిగా జరిగిద్ది. మళ్ళీ వచ్చేది జగన్ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? కాదండి, తప్పకుండా. ఇంకా నేను మాల పట్టుకొని చెప్తున్నాను, నిండు మనసుతో చెప్తున్నాను, నా మాల మీద ఒట్టేసి చెప్తున్నా. మాట మనం అలా మాల్లో ఉండి చెప్పకూడదు. అదైతే ఏం తెలియదు. దుర్గాభవన్ ఆశీస్సులు ఉంటే ఎవరు రావాలంటే అది వస్తారు. ఇంకా జనాలకే తెలియాలి అది ఏం చేస్తున్నారు ఏంటి అనేది. మహిళలు రక్షణ బాగానే ఉంది మాట. గత ప్రభుత్వం కల్లా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు కదా. ఫ్రీ బస్సులు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు మాట. ఉచిత బస్సులు అంటే అందరూ కొట్టుకుంటున్నారు. అలా కొట్టుకోకుండా ప్రశాంతంగా ఎక్కి ఎవరి కాళ్ళు చెప్పుకొని వెళ్తే బెస్ట్. ఎందుకంటే చాలా పెట్టారు కదా.
ఒక్కొక్కరు కొద్దిగా ఆలోచించుకొని ఎక్కి ప్రమాదాలకి గురి కాకుండా ప్రశాంతంగా వెళ్ళి రావాలని నా మనం. ఓకే, సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 పథకాలంటే నాకు ఐడియా లేదు మాత. మరి కొంచెం అమ్మఒడి అవి పడుతున్నాయి మాత, తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు. కాకపోతే అబద్ధాలు చెప్పే వాళ్ళకి నేనేం చేయలేను. అది మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అవి బాగా నడుతున్నాయి మేడం, అన్నీ బాగా నడుతున్నాయి. కానీ మెయిన్ ఏంటంటే ఇతను లెగ్గిన తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. కానీ రోడ్డు మేము బతికే వాళ్ళు మన పొట్ట కొడుతుంది. ఎప్పుడు బతికే వాళ్ళు ఎప్పుడు బతకనియాలండి. అలాగని అతను తెలియకుండా చాలామంది ఇక్కడ చాలా ఘోరాలు చేస్తున్నారు. మధ్యలో బతికే వాళ్ళు ముందుకుంటా బతికే వాళ్ళు వాళ్ళు బతకనీయకుండా మధ్యలో కొట్లేయడం, అది చేయడం, ఇది చేయడం చాలా అల్లకొల్లారంగా ఉంటుందండి. అతని పేరు మీద ఇవన్నీ చేస్తున్నారు. అతను తెలుస్తుందో లేదో తెలియదు. అతను చేసి అన్నీ మంచి వాళ్ళే చేస్తున్నారు. కానీ కొన్ని ఘోరాలు జరుగుతున్నాయి. మరి అవి తెలుస్తున్నాయో తెలుస్తలేదో అతను తెలియదు. ఇప్పుడు లైన్లు కొట్లు వేసుకుంటున్నారు. పేదోళ్ళకి అడుక్కున్న వాళ్ళు మాలాట అడుక్కున్న వాళ్ళకి ఒక దారి చూపిస్తే బాగుంటుందండి. ఎక్కువ ధనం ఉన్న వాళ్ళకి దారి చూపిస్తున్నారు. అర్థమైందండి. మాలాట అడుక్కున్న వాళ్ళకి జీతాలు లేవు, బతుకుతాకు దారి లేదు, ఉన్న వాళ్ళకే ఉన్నట్టు పెడుతున్నారండి. అది మెయిన్ జరిగేది ఇక్కడ. అతను తెలుస్తుందో తెలియదో తెలియదు. మరి మనకి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? మహిళలకు రక్షణ కలుగుతుంది? అన్నీ కలుగుతున్నాయండి. ఇస్తానన్నా ఇస్తున్నారు. తర్వాత ఇంకోటి రాలేదు, అన్నీ వస్తున్నాయి. ఏంటంటే 1500 వేస్తానన్నారు కదా 18 సంవత్సరాల వాళ్ళకి, అది ఒకటి రాలేదు. ఉస్తుతం బస్సులు వేసారు, నడుపుతున్నారు, వెళ్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయండి. ఇప్పుడు అతను ఎక్కడ లెగ్గినా సరే ఎప్పుడు లెగ్గినా సరే కొట్లు మాత్రమే. రోడ్డు మేము బతికోవాలి మన పోతే బతుకుంటా లేదండి. మెయిన్ అది చేయమనండి చాలు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పు ఉందండి? మార్పే ఉన్నదంటే అతనేమో పట్టించుకునేవాడు కాదు కొట్లని, అతను కొట్లు పట్టించుకుంటున్నాడు. అదే తేడా. నెక్స్ట్ వచ్చేది ఇంకా నెక్స్ట్ ఎవరు వస్తారో కూడా చెప్పలేమండి. ప్రభుత్వం జగన్ గారు అంటారు, దాని గురించి ఆ మాట అవుతా అవ్వచ్చండి, జగన్ అవుతా అవ్వచ్చండి. ఏంటంటే కొంచెం రోడ్డు మీద జనాన్నే నన్నెత్తలేదు, కొట్లు బంద్ అయిపోతున్నాయి. బాగా ఉన్నవాళ్ళు ఇంకో 4 కొట్లు వేసుకొని బతుకుతున్నారు. లేని వాళ్ళు కొట్టేసుకుందామంటే దారి ఉంటా లేదు. అదండి ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారండి మీరు? ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అతను చేసి మంచి పని అన్ని మంచిగా చేస్తున్నాడు. తర్వాత ఒకటి ఇప్పుడు అక్కడ బళ్ళు వేసుకున్నారు, ఇక్కడ బళ్ళు వేసుకున్నారు. వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వేస్తున్నారు. వీళ్ళు తీసేస్తే వీళ్ళు తీస్తాం, మేము తీస్తే వాళ్ళు తీస్తామని మొత్తం ఇళ్ళే కొట్టి చచ్చిపోతున్నారు. ఇళ్ళే కొట్టి చచ్చిపోతున్నారు. అందుగురించి ఏముందంటే అది అతన్నే కొంచెం గురి పెట్టుకొని చేస్తే అది ఇంకా మంచి పని చేసినట్టు అవుతుంది అతను. అదే అండి, అతను చేసి అన్ని మంచి పనులు చేస్తున్నారు. గారు అటవీ శాఖపై శ్రద్ధ చూపిస్తున్నారు కదా, స్మగ్లింగ్ కేసు, దానిపై మీ అభిప్రాయం ఏంటండి? అభిప్రాయం ఏముంది, ప్రతి శాఖ వారు ప్రతి శాఖ మీద శ్రద్ధ చూపిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇటీవల కాలంలో కొన్ని వర్గాలపై దాడులు జరిగాయి కదండి, దాని గురించి ఏమంటారు మీరు? వర్గాలంటే ఎవరి మీద దాడి జరిగిందని? అదే కందుకూరి, మండలముడి, కైకలూరు ఆ వర్గాలు. వర్గపోరు అనేది ఎక్కడా లేదు కానీ మనకు తెలుసు, మాకైతే ఆ విషయాలు తెలియదు ఆ జిల్లాల గురించి. వర్గపోరు అంటే విషయం ఏంటి? వర్గపోరు అంటే కుటుంబాలు కొట్టుకుంటామా, ఊర్లు కొట్టుకుంటామా? ఇంకా కులం ఎక్కడ ఉందండి? ఇంకెక్కడ ఉందండి కులము? కులమే లేని సమాజం కావాలని కోరుకుంటున్నాం మేమైతే. అంటే ఈ మధ్యన కొన్ని జరుగుతున్నాయి కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి అట్లా చేస్తున్నారు అంతే. కులం లేని సమాజం కావాలి ఫస్ట్. కులం లేని సమాజం కోసం ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించాలి. సూపర్ 6 పథకాలు పెట్టారు కదా, అవి అమల్లో ఎలా ఉన్నాయి? బాగా వర్క్ చేస్తున్నాయండి? అందరికీ అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉన్న అన్ని బాగున్నాయి. అది ఉచిత బస్సు గురించి ఏం మాట్లాడతారు? నేను ట్రావెల్ చేయడానికి ఉచిత బస్సు గురించి మాట్లాడడానికి. మహిళలకి ఉచిత బస్సు పథకం ఇచ్చారు. ఆ ఉచిత బస్సు ట్రావెల్ చేసే మీలాంటి వారు చెప్పాలి, మీకు ఎంత సేవ్ అవుతుంది, దానివల్ల మీకు జరిగే బెనిఫిట్స్ అని చెప్పాలి. మేము డబ్బులు ఇచ్చాడు ప్రయాణం చేస్తున్నాం. మేము 10 రూపాయలు ఆటో ఇచ్చేదానికి 6 రూపాయలు బస్సు ఎక్కితే ఇస్తాము, బయట ఎక్కితే 10 రూపాయలు ఇస్తాము. మీరు 6 రూపాయలు కూడా మీకు సేవ్ అవుతుంది కాబట్టి మీకు తెలవాలి అది ఎంత సేవ్ అవుతుంది, మీకు రోజుకి ఎన్నిసార్లు అప్ అండ్ డౌన్ సర్వీస్ చేస్తున్నారు, మీకు దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుందని మహిళలు చెప్పాలా. లా అండ్ ఆర్డర్ ప్రకారం మహిళలకి రక్షణ ఎలా వస్తుంది? ప్రస్తుతానికి బాగానే ఉంది. మహిళలకు అఘాయిత్యాలు కానీ ఏం లేవు కదా ప్రస్తుతం. ఇప్పుడున్న ప్రభుత్వానికి గతంలో ప్రభుత్వానికి ఏమైనా మార్పులు ఉన్నాయంటే? ఏ ప్రభుత్వం వచ్చినా నేనైతే ఇక్కడ పనిచేస్తూనే బతుకుతున్నాను. నేను కష్టపడి నా పెడాంపరలు నేను పోషించుకున్నాను. నేను చదువుకున్నాను సరే, నాకు ఉద్యోగం ఉంది. ఎవరికాళ్ళు కష్టపడి మన డబ్బులు మనం సంపాదించుకుంటే వాళ్ళు ఎవరో సాయం చేస్తారని అవసరం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అందరికీ చేయాలి, ప్రజలందరికీ సమానతతో చూడాలి, అది నా కోరిక. అటవీ శాఖ స్మగ్లింగ్ లో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అటవీ శాఖ స్మగ్లింగ్లో అంటే స్మగ్లింగ్ చేయడానికి సహకరించారని మీరు చెప్పేది. మరి స్మగ్లింగ్ చేయకుండా నిరోధిస్తానికి మీరు వేసే క్వశ్చనే కరెక్ట్గా వేయట్లేదు. అది
అటవీ శాఖ స్మగ్లింగ్ చేయకుండా నిరోధిస్తున్నారు కదా అంటే అది అంతవరకు అటవీ శాఖ ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ కృషి పట్టుదల వల్ల ఆయనకి పవన్ కళ్యాణ్ గారు ఆ రైట్స్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు చేయగలుగుతున్నారు. ఫుల్ పవర్ ఆఫ్ ఫుల్ పవర్స్ ఏ డిపార్ట్మెంట్ వైజ్గా ఇచ్చేస్తే వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తే 99% ఫలితాలు సాధిస్తారు డిపార్ట్మెంట్ వైజ్గా. అది ప్రభుత్వానికి మీ వైపు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ప్రభుత్వానికి చెప్పేంత మనిషిని కాదు, సాధారణ మనిషిని, సగటు మనిషిని. నేను వాళ్ళు సంపాదించుకోవాలి, వెళ్ళాలి, నేను తినాలి. ప్రభుత్వానికి మనం సూచన చేస్తాను. పెద్ద మేధావులు ఉన్నారు, పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. మనం చెప్పేది ఏముంది ప్రభుత్వానికి. ప్రభుత్వం పనితీరు అయితే బాగుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏముంది, అందరూ ఇప్పుడు 65% గవర్నమెంట్ స్కూల్స్ అని చదువుతున్నారు. ఇంకంతకంటే ఇంకా డెవలప్ అవ్వాలి, కేరళ టైప్ అవ్వాలి మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అది గూగుల్ డేటా సెంటర్ ఉంది కదా, అది వైజాగ్ లోకేష్ గారు వస్తున్నారు కదా, దాని గురించి నాకు అంత లోతుగా తెలియదు సార్. బాగుంది, చక్కగా ఉంది. ఎప్పుడైనా డబ్బులు లేనప్పుడు కూడా చాలా ఉపయోగం, చాలా బాగుంది. ఇది ఇప్పుడున్న ప్రభుత్వానికి గత ఉన్న ప్రభుత్వానికి ఏమైనా వేరియేషన్స్ చెప్తారా? ఇప్పుడున్న ప్రభుత్వమే బాగుంది. అంతే. ప్రభుత్వం మెడికల్ కాలేజ్లో ప్రైవేటీకరణ జరుగుతుంది కదండి, ఆ విధానంపై మీరు ఏం చెప్తారు? అంత ఐడియా లేదు. మీకు ఐడియా లేదా? గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ తీసుకొచ్చారు అన్నారు కదా లోకేష్ గారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? పర్వాలేదంటారా? యువతకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు కదా, అది 100% ఉద్యోగాలు వస్తాయంటారా? వస్తాయి, రాపోయినా వస్తాయి, కొత్త త్వరలో అయినా వస్తాయి. సూపర్ 6 పథకాలు అమల్లోకి వచ్చాయి కదండి, అవన్నీ జరుగుతున్నాయా? అంటే అమ్మఒడి అలాంటివా జరుగుతున్నాయి. మీకు వస్తున్నాయండి? వస్తుంది. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఏమైనా మార్పు ఉందా? రెండు సమానంగా ఉన్నాయి, రెండు బాగానే ఉన్నాయి. ఏం పర్వాలేదు, రెండు ఎవరు వచ్చినా పర్వాలేదు. ఉచిత బస్సు గురించి ఏమంటారండి? ఏది ఉచిత బస్సు పథకం పెట్టారు కదా, దాని గురించి ఏమంటారు? ఏముంది, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, అదేం లేదు, ఎవరికి వచ్చినా పర్వాలేదు, అంతా బాగానే ఉంది. మహిళలకి ఉచిత బస్సుపై మీ అభిప్రాయం ఏంటి? మంచిదేనమ్మా, బాగా పెట్టిరా? మంచిదే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ ఎలా కల్పిస్తుంది? బాగానే ఉంది, నాకు తెలిసి బాగానే ఉందండి. అంటే చూస్తున్నాం కాబట్టి పర్లేదని అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం జగన్ అని అన్నారు, ఏమంటారు? జగన్ గారు నేనే వస్తాను నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో అంటారు, దాని గురించి ఏం చెప్తారు? ఎవరు వచ్చినా మన పనులు మనం చేసుకోవాల్సిందే, మన కష్టం మనం తినాల్సిందే, ఇక అంతకుమించి చెప్పేది ఏముందండి. ఎవరు వచ్చినా ఒకటే. అమల్లో ఉన్నాయి కదండి, అవునండి, ఎలా ఉపయోగపడుతుంది? పర్లేదండి. అన్నీ నాకు తెలిసినంతవరకు, నేను విన్నంతవరకు, చూసినంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. మహిళలకి ఉచిత బస్సుపై మీ అభిప్రాయం ఏంటండి? బాగానే నడుస్తుంది. బాగా నడుస్తుందా? మీకు ఉపయోగపడుతుందా? మాకు వెళ్తున్నారా? చేస్తున్నాం, బాగానే వస్తున్నాయి, టయానికి వస్తున్నాయి. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దాని గురించి ఏమంటారు? అదే 18,000 పడలేదని మహిళలు టెన్షన్ పడుతున్నారు. అంతే. పడలేదా? పడలేదు. అమ్మఒడి వస్తుందా మీకు? తల్లి కొందరు వస్తుంది. దేనికి సంబంధించి 18,000 డోక్రా? కాదండి, 18 సంవత్సరాలు మహిళలకి వేస్తాం. 18 సంవత్సరాలకి. ఓకే. అది కొంచెం మహిళలందరూ టెన్షన్లో ఉన్నారు. నెక్స్ట్ జగన్ వచ్చేస్తానని జగన్ చెప్తారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? నెక్స్ట్ పాలన జగన్ అంటారు. జగన్ కన్నా చంద్రబాబు నాయుడు వస్తారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందండి? మహిళలకు రక్షణ ఎలా ఉంది? అంటే కాస్త డిసడ్వాంటేజ్గానే ఉందండి ప్రస్తుతం చూడాలంటే. గవర్నమెంట్ కూడా దాన్ని పట్టించుకుంటే బాగుంటుంది. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఏమైనా మార్పు ఉందండి? ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ప్రభుత్వం చూస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పబ్లిసిటీ ఉంది కానీ తప్ప ప్రజలకి వచ్చేది ఏం కనిపించట్లేదండి. అది ఏదైనా ప్రజలు గమనించుకుంటే మంచిది. అది నెక్స్ట్ మేమే వస్తామని జగన్ అంటారు, దాని గురించి మీరు ఏమంటారు? ఎవరు హోప్ వాళ్ళకి ఉంటుంది కదండి. సో వాళ్ళు చేసే పనులను బట్టి ఏదైనా ఉంటుంది. మహిళలకి ఉచిత బస్ పెట్టారు కదండి, దాని గురించి ఏమంటారు? అది కరెక్ట్ కాదండి. అది ఎందుకంటే అది గవర్నమెంట్ ఆదాయం కూడా చాలా లోటుగా కనిపిస్తుంది. అది కూడా డిసడ్వాంటేజ్ ఒక విధంగా చెప్పాలంటే. అది ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటారా? ప్రభుత్వంకి ఏంటంటే ఉచిత పథకాలు కొన్ని తగ్గించి అవసరమైనవి పెట్టుకుంటే బాగుంటుందండి. అది సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దాని గురించి మీరు ఏమంటారు? సూపర్ 6 పథకాలు అది అమలు చేయటం అంటే కరెక్ట్గా చేయట్లేదు, అది చేస్తే బాగుంటుందండి. అది ఈ ప్రభుత్వం ఏమైనా మార్పులు ఉన్నాయా? లేవండి. ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? అట్లాగే మాదిరిగా. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదా, దాని గురించి ఏమంటారు? అవి బాగానే ఉన్నాయి.
ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా మహిళలకి, దాని గురించి ఏమంటారు? నేను బాగానే ఉందండి. నెక్స్ట్ వచ్చేది మేమే అని జగన్ అంటారు, దాని గురించి మీరేమంటారు? ఎవరు వచ్చినా ఒకటేగా పని చేయడం తప్పదు. ఉచిత బస్సు పథకం పెట్టారు కదా, దాని గురించి ఏం చెప్తారు? చాలా తక్కువ అండి, వేస్ట్. అంటే నిజంగా పనున్న వాళ్ళు రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారండి. అంత బెనిఫిట్ ఏమనిపించట్లేదు. కొంచెం దానికన్నా ఛార్జెస్ తగ్గిస్తే కొంచెం బెటర్ అని. ఈ ప్రభుత్వం బాగుంది. బాగుందా? సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదా, దాని గురించి మీ అభిప్రాయం? బాగానే ఉంది, అంతా ఓకే. ఉచిత బస్సు గురించి? ఈ బస్సు కూడా ఓకే, పర్లా బాగానే ఉంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రకారం మహిళలకు రక్షణ ఉందని చెప్తారా మీరు? అంటే చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా. అంటే పర్లేదని చెప్పాలి, మరి గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రభుత్వం బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేది మేమే అంటారు. ఏమో చూడాలిగా మరి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏం జరిగితే చూడాలిగా వచ్చేదాన్ని, వచ్చేదాకా తెలియదు కదా ఎవరు వస్తారు. ఈ ప్రభుత్వం అయితే బాగుందండి. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఏమైనా మార్పు ఉందండి? గత ప్రభుత్వం బాగుండేది కానీ ఈ ప్రభుత్వమే బాగుందండి. ఈ ప్రభుత్వమే బాగుందంటారా? వచ్చే ప్రభుత్వం పదే జగనే వస్తారని జగన్ అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అది వెళ్ళే వీడియో తప్ప అసలు పబ్లిక్లో లేదండి, వాళ్ళు చెప్పుకోవటమే అంతే. సూపర్ 6 పథకాలు అమల్లో ఉన్నాయి కదండి, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అందరికీ బాగానే వస్తున్నాయండి, అర్హులందరికీ. ఉచిత బస్సు పథకం పెట్టారు కదండి, దాని గురించి ఏమంటారు? కొందరు లాభం కొందరు లాస్ అండి దానివల్ల, అంతే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందని, మహిళలకు రక్షణ ఎలా ఉంది? అప్పుడుకి అలాగ ఉంది, ఇప్పటికి అలాగే ఉందండి. అది ఏం మార్పులు లేవండి వాటిలో. పథకాలు అమలు ఎలా ఉందండి సూపర్ 6 పథకాలు? సూపర్ 6 కొన్ని సక్సెస్ అయినాయండి, కొన్ని ఇంకా అమల్లోకి రావాలి. కొన్ని బాగానే ఉన్నాయి, కొన్ని బాగానే సక్సెస్ అయ్యాయి. గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమైనా మార్పులు డిఫరెంట్ బాగా కనిపిస్తుంది. అది ఫీజు రీంబర్స్మెంట్ చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ. అది మాత్రం గవర్నమెంట్ ఎమ్మటే యాక్షన్ తీసుకుని కాలేజీ వాళ్ళతో సంప్రదింపులు జరిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ప్రైవేట్ కాలేజీలు కూడా కొన్ని ఇబ్బందిగానే ఉన్నాయి. ఫీజు రీంబర్స్మెంటే కొద్దిగా చాలామంది సఫర్ అవుతున్నారు. ఫీజు రీంబర్స్మెంట్లోనే ఇబ్బందిగా ఉన్నారు. మిగతా పథకాలు, పెన్షన్ పథకాలు, డిపో ద్వారా వచ్చే పథకాలు, చౌక డిపోలు ఉన్నాయి, చౌక దుకాణాలు, వాటి ద్వారా వచ్చేవి బాగానే ఉన్నాయి. ఈ ఫ్రీ బస్సు కూడా కొద్దిగా. టూరిజం హోటల్స్ ప్రైవేటీకరణపై మీ అభిప్రాయం ఏమిటండి? నాకు అంత ఐడియా లేదు దాని గురించి. అదే ప్రభుత్వ హోటల్స్ ని ప్రైవేట్ హోటల్స్ లోకి ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, దాని గురించి. ప్రైవేటీకరణ చేస్తే డెవలప్మెంట్ ఉంటుంది ఏదైనా. దానివల్ల చాలా మంది జాబులు పోతాయని అంటున్నారు, దాని గురించి ఏమన్నా? జాబులు ఎందుకు పోతాయండి? జాబులు ఉంటాయి, ఇంకా పెరుగుతాయి కూడా. ఓకే, ప్రైవేటీకరణ డెవలప్మెంట్ ఉంటుంది. మళ్ళీ వచ్చేది జగన్ అని చెప్తున్నారు, వైఎస్ జగన్. దాని గురించి మీరు ఏమంటారు? అది మేము చెప్పలేమండి, ఎలా చెప్పగలుగుతాం? ఓకే, గూగుల్ డేటా సెంటర్ వచ్చింది కదండి, వైజాగ్ వచ్చింది కదా లోకేష్ గారి ద్వారా, దాని గురించి ఏం చెప్తారు? అంటే యువతకి ఉద్యోగాలు వస్తాయి కదా, సో దాని గురించి ఏమంటారు? యువతకి ఉద్యోగాలు వస్తాయని గ్యారెంటీగా, దానివల్ల చాలా ఎస్టిమేషన్ కూడా ఉన్నది ప్రజలు కూడా. ఓకే, అది సక్సెస్ చేశారని గవర్నమెంట్. యువతకి ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారా? యువతకి జనరల్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే కాదు. ఓకే, ఇది మహిళ అది లా అండ్ ఆర్డర్ మహిళల రక్షణ గురించి ఏమంటారండి? మహిళల రక్షణ గురించి సక్సెస్ కావాలండి, ఇంకా అంటే ఇప్పుడు చాలా జరుగుతున్నాయి కదా, యాక్షన్ తీసుకోవట్లేదు కొన్ని చోట్ల. అది ఎమ్మటే తీసుకుంటే బాగానే ఉంటుంది. సూపర్ 6 పథకాల అమలు ఎలా ఉందండి? సూపర్ 6 కన్నా బీసన్ రోడ్లో నేను కస్టమర్ మేడం. ఇక్కడ ఏంటంటే మెయిన్ పార్కింగ్ బాగా ప్రాబ్లంగా ఉంది. ఒక షాప్ ముందు ఏ షాప్ ముందు ఎక్కడ పార్కింగ్ ఉండదు, ఎవరు పెట్టుకోవాలని ఇబ్బంది అయిపోతుంది. అది సరి చేస్తే బాగుంటుంది. అలాగే 1 టౌన్కి వెళ్ళే రోడ్డుని ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మహిళలకి ఉచిత బస్సు అది బాగుంటుంది, అవన్నీ అవి బెస్ట్, అసలు ఏం ప్రాబ్లం లేదు. అప్పటికన్నా ఇప్పుడు చాలా బెస్ట్ అండి, అప్పటికన్నా ఇప్పుడు చాలా బెస్ట్. బట్ ఏంటంటే ఈ చిన్న ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేస్తే రోడ్ పార్కింగ్ అన్ని చోట్ల బాగా ప్రాబ్లం అయిపోతుంది. ఆ పార్కింగ్ సొల్యూషన్ లేకుండా ఏం చేయలేం. బండి పెట్టుకోవడం లేకుండా కస్టమర్ ఎలా వస్తారు? ఎక్కడికైనా మనం వెళ్ళాలన్నా స్టాఫ్ పెట్టుకోవాలి, రోడ్లు పెట్టుకోవాలి, అన్ని చోట్ల అందరూ పెట్టుకోవాలి కదా పార్కింగ్. ఆ పార్కింగ్ ప్రొవిజన్ చూస్తే బాగుంటుంది. బీసన్ రోడ్ చివర రాఘవయ్య పార్క్ ఉంది, ఆ రాఘవయ్య పార్క్ని పార్కింగ్గా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను.